నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐర్లాండ్తో బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత జట్టు అనూహ్య ఓటమితో సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు ఈ మ్యాచ్ పెద్ద చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్కు ఐర్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. కెప్టెన్ లీటర్ టక్కర్ 50 పరుగులు, గారెట్ డెలానీ 49 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత చేజింగ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ 49 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో భారత్ 148 పరుగులకే ఆలౌట్ అయి 34 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. కాగా అయ్యర్ కెప్టెన్సీపై భారత అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత కొన్ని నెలలుగా అయ్యర్ కెప్టెన్గా, ప్లేయర్గా అద్భుతంగా రాణించడమే అందుకు కారణం. దీంతో అయ్యర్ను కెప్టెన్గా చేయాలన్న డిమాండ్ పెరిగింది. దీనికి తోడు ఐపీఎల్లోనూ కెప్టెన్గా, ఆటగాడిగా అద్భుతంగా ఆడాడు. దీంతో అయ్యర్ను కెప్టెన్గా చేయాలన్న డిమాండ్ బాగా పెరిగింది. ఓ విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా క్రికెట్ లవర్స్ చేసిన ఒత్తిడి కారణంగానే అయ్యర్కు కెప్టెన్సీ పగ్గాలు అందాయని కూడా చెప్పొచ్చు. అయితే అనూహ్యంగా ఐర్లాండ్ లాంటి పసికూన చేతిలో తొలి మ్యాచ్లోనే టీ20 వరల్డ్ ఛాంపియన్స్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దీనికి అయ్యరే బాధ్యుడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం ఏంటంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు బ్యాటింగ్లోనూ అయ్యర్ రాణించలేదు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు సోషల్ మీడియాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఎంపికే తప్పని కొందరు విమర్శిస్తుండగా, గంభీర్ కోచింగ్లో జట్టు వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్లో చివరిదైన రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. శ్రేయస్ అయ్యర్ కంటే ముందు టీ20 కెప్టెన్సీ అరంగేట్రంలో ఓడిపోయిన చివరి భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు గిల్ కెప్టెన్గా వ్యవహరించాడు. హరారేలో జరిగిన ఆ మొదటి మ్యాచ్లోనే జింబాబ్వే నిర్దేశించిన 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక భారత జట్టు 102 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. ఆ మ్యాచ్లో కెప్టెన్ గిల్ 31 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా అదే తరహాలో ఐర్లాండ్ చేతిలో మొదటి మ్యాచ్లోనే ఓడిపోయి గిల్ సరసన నిలిచాడు. భారత అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో 2006 నుంచి ఇప్పటి వరకు మొత్తం 15 మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో కేవలం 5గురు మాత్రమే తమ మొదటి మ్యాచ్లోనే ఓటమి చవిచూశారు. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా తన టీ20 కెప్టెన్సీ డెబ్యూ మ్యాచ్లోనే ఓడిపోవడం గమనార్హం. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా తన మొదటి కెప్టెన్సీ మ్యాచ్లోనే ఓటమిని ఎదుర్కొన్నాడు. తాజాగా ఈ జాబితాలోకి శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ చేరారు.